మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదనకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: ఆయన వారి నిమిత్తము సూర్యుడై ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. యెషయా గ్రంథం 19:20 ఈ మాట. వారి నిమిత్తం సూర్యుడు ఒక రక్షణ. ఎవరి నిమిత్తం అంటే బాధికులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నారో, మనకి వాళ్ళకి ఎటుపక్కన సహాయం లేనప్పుడు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన అంతా సూర్యుని ఒకరిని పంపుతాడని మనకి ఒక గొప్ప బలవంతుని మనకు బంధకాలను విడిపిస్తాడని వాక్యం రాయబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా సమస్యల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాము, ఇబ్బందులు ఉన్నాము, మనందరం కూడా సమాధానం లేకుండా ఉన్నాము, బాధించబడుతున్నామేమో. యజమానుల ద్వారా, తోటి వారి ద్వారా, కుటుంబంలో బాధలు ఉన్నాయి, భార్య భర్తలతో బాధలు, అన్నిటి నుంచి కూడా దేవునికి మొరపెడతాంట దేవుడు ఒక బలవంతుని పంపించి మనల్ని విడిపిస్తాడని ఇక్కడ వాక్యం రాయబడింది. కాబట్టి మనందరం కూడా బాధించబడుతున్నావా? నువ్వు ఆ బాధ నుంచి విడుదల రావాలా? దేవునికి మొరపెట్టు. ఐగుప్తులో ఇశ్రాయేల్ జనము మరి ఎంతో బాధలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు మరి దేవునికి మొరపెట్టగా 400 సంవత్సరాల బంధకాలం బిడ్డలకి మోషేని పంపించి మోషే ద్వారా ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. అలాగే మనం కూడా విడిపించబడాలంటే దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని సహాయం కోరాలి. మనుషుల సహాయం అర్థమే, దేవుని సహాయం దేవుడే మనకు విడిపించి సమాధానం, శాంతి, నెమ్మది దయచేయను గాక. నువ్వు సమస్యలు ఉంటే దేవుని మొరపెట్టు, దేవుడు నీకు కార్యం జరిగించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. మీ కొరకు మీ కుటుంబాలు ప్రార్థిస్తే మీరు కూడా నాతో ఏకీభవించండి. సర్వాధికారి అని యేసు ప్రభా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరపుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒక నూతన దినం దయచేసి నీకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి, ఆశ్రయించండి. కృపచండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి ప్రభా, ఈ దినం చేసి మా చేతి పని మమ్మల్ని దీవించండి. మా చుట్టూ కంచెం, ఎటువంటి పని భారం ఒత్తిడి లేకుండా దుష్టుడు సాతాండు ఎటువంటి గలిబిల్చేయండి. మా చుట్టూ మీకు ఆపులు దాచి యజమానుల ధర తోటి పని కీడు లేకుండా సహాయం చేయండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చిన జీతం అర్థంగా పోకుండా మా కష్టార్జీవం తినలేక సహాయం చేయండి. ప్రతి బిడ్డని దీవించి, ప్రతి బిడ్డ ఎవరైనా బలహీనంగా ఉండి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకం, టైర్లతో విడుదల తెచ్చండి. చేతపడి చెల్లంగి చేతుల బాధను విడిపించమని అడుగుతున్నాను. కుటుంబ సమస్యలపై విడుదల తెచ్చండి. గర్భాలు తరండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చినాక సహాయం చేసి దీవించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి ఇలాంటి పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే కృప దాచింది. దినమంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి దాచి కాచుకోండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.